చెల్లమ్మా. మూడు రోజుల్లో వస్తారని వెళ్ళి 3 వారాలక తిరిగి వచ్చేది. సారీ చెల్లమ్మా, అమెరికా అమ్మేసి కెనడా కొందాను వెళ్ళానా, మధ్యలో ఒరివాడు తగిలాడు అంతే, బేరం కుదరలేదు ఎదవా. అబ్బా ఇంటికి వచ్చా కూడా ఏమిటి భాష కదా. ఎదవ నాలిక. అవును, ఇంతకీ మన మహారాజు గారు ఎక్కడికి వెళ్ళినట్టు? ఫుట్పాత్ల మీద వేటకెళ్లారు, ఇంకా రాలేదులే. ఓహో అలాగా. అవును, ఇన్నాళ్ళు ఎక్కడికెళ్ళావు? ఎక్కడికంటమ్మా, ఇట్రా చెప్తాను. ఏది తేవడం వెళ్ళా. నీకు పూల డబ్బా కొనడం కోసం పిఠాపురం వెళ్ళాను, తిలకం కోసం తిరుపతి వెళ్ళాను, అద్దం కోసం అద్దంకి వెళ్ళాను, గాజుల కోసం గన్నవరం వెళ్ళాను, కాటిక్ కోసం కాజీపేట వెళ్ళాను. ఇంత ఖర్చు పెట్టి ఇవన్నీ ఎందుకన్నయ్యా? ఎందుకేంటమ్మా, కాలేజీకి వెళ్ళి నా చెల్లమ్మ ఎలా ఉండాలి? ఎందుకన్నయ్యా ఇంత కష్టపడతావు? ఎక్కడో తిరుగుతావు, ఎప్పుడు తిరుగుతావు, గాలిలో మేడలు కడతావు, ఈ ప్రపంచానికే రాజునంటావు. ఇన్ని తెలివితేటలుండి నీకేం మిగిలిందన్నయ్యా? చిరుగు బట్టలు, చెక్క తుపాకీ తప్ప మన వంశంలో ఎవరికి లేనిది ఆడదాన్ని. నాకెందుకన్నయ్యా ఈ చదువులు? వజ్ర పొంగురం ఒక వేలుకున్నా మొత్తం చేతికి అందాం అమ్మా. నిన్ను బాగా చదివించాలి, మంచి మొగుని తెచ్చి అత్తోరింటి పంపించాలి. చేస్తుంది నీ వైపే నన్ను రారమ్మని